మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకును కలుగునుగాక. ఆమేన్. ఈ దినాంశము ఉపవాసము. ఉపవాసం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయంపై మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే పోయిన బుధవారం క్రైస్తవ క్యాలెండర్ ప్రకారంగా భస్మ బుధవారం. భస్మ బుధవారం అంటే క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తును అంగీకరించిన అటువంటి యూదులు ఆ దినాల్లో బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని 40 దినాలు ఆయన మన కొరకు శ్రమించినటువంటి ఆ గొప్ప శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందటానికి, ఆయన రాజ్యములో ప్రవేశించడానికి ప్రయాసపడేవారు. దాన్నే భస్మ బుధవారం అన్నారు. భస్మం అంటే బూడిద. ఆ బూడిదలో యూదులు కూర్చునేవారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ఈ ఉపవాసాన్ని గురించి మత్తయి సువార్తికుడు ప్రస్తావించాడు. ఈ 40 దినాలని మనము లెంటు కాలముగా పరిగణిస్తూ ఉంటాం. లెంటు అనగా చిగుర్చుట లేక క్రీస్తు వైపునకు మన మనస్సులను త్రిప్పుకొనుట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుతున్నాను. మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచు ఉన్నప్పుడు నీ తల అట్టుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చను. ఈ లెంటు కాలంలో చాలామంది క్రైస్తవులు ఇప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రతిదినం. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనం అవుతుంది, ఆత్మ బలపడుతుంది. కనుక ఉపవాసం చేసి దేవునితో సహవాసం సంపాదించుకుంటారు. అయితే ఈ 40 దినాలే ఎందుకున్నారు అంటే బైబిల్లో 40కి చాలా కఠిన పరీక్ష కలిగినటువంటి దినాలుగా బైబిల్లో ప్రస్తావించబడింది. 40 అనే సంఖ్య చాలా ప్రాధాన్యం ఉంది. భస్మ బుధవారం నుంచి మట్టలాదివారం వరకు 40 దినాల లెంటు కాలం ఉంది. యేసు ప్రభు జయశీలుడై యెరూషలేమును దర్శించు కాలం వరకు ఈ 40 దినాలు చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఎంతో భక్తి విశ్వాసములతో తమ కుటుంబాలని, తమ సంఘాలని రక్షించుకుంటూ ఉంటారు. దీనిని మనం లెంటి కాలం అంటున్నాం. లెంటు అనగా చిగురించుట లేక మార్పు నొందు కాలము లేక పశ్చాత్తాపమునకు పిలుపు అనే అర్థాలు
మనకి స్ఫురిస్తూ ఉంటాయి. యేసు మన కొరకు శ్రమ పొంది రక్తము చిందించి శిలువపై మరణించి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మారు మనస్సు పొంది రూపాంతరము చెంది ప్రభువునకు దగ్గరగా చేరుతూ ఉన్నాం. ఈ 40 దినాల ఉపవాస ప్రాయశ్చిత్తంగా చేస్తూ రూపాంతరం చెందుతున్నాం. 40 యొక్క ఈ ప్రాధాన్యాన్ని బైబిల్లో ఎలా ప్రస్తావించాడో, ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరముల కాలం కానాను చేరటానికి అరణ్యములో ప్రయాణించారు. మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో గడిపాడు. వాగ్దాన భూమిని ఇశ్రాయేలీలు 40 దినాలు వేగు చూచారు. గొల్యాతు అనే ఫిలిష్తీయుడు చాలా ఎత్తరి బలము గలవాడు. అతడు ఇశ్రాయేలీలను 40 దినాలు దూషించాడు. నినివే పట్టణం 40 దినాలకి నాశనం అయిపోబోతుందని యోనా ఆ పట్టణంలో ప్రకటించాడు. యేసు ప్రభు 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. యేసు పునరుత్థానానికి ఆరోహణానికి మధ్య 40 దినాల కాలం ఉంది గనుక ఈ 40 కఠిన పరీక్షల దినము. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం, దేవుడు 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు భూమి మీద వర్షం కురిపించి పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకాన్ని తుడిచివేశాడు. అప్పుడు సమస్త జీవరాశులు మరణించిపోయాయి. నోవాహుతో కూడా ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్న నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు అనేవారే మాత్రమే, వారి భార్యలు, వారు రక్షింపబడ్డారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనంలో ఇశ్రాయేలీల వాగ్దాన భూమిని 40 దినాలు వేగు చూచి అక్కడ నుండి ద్రాక్షగలను కోసి ఇద్దరు దండగట్టి భుజం మీద మోసుకొని వచ్చినట్లుగా వాక్యములు మనం చూడగలం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 18వ వచనంలో మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో గడిపినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33వ వచనంలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించారు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనంలో గొల్యాతు ఇశ్రాయేలీయులను 40 దినాలు దూషించినట్లుగా వ్రాయబడి ఉంది. అప్పుడు దేవుని ఆత్మ దావీదులో ప్రవేశించినప్పుడు దావీదు ఒడిసెల
తో 5 నున్నటి రాళ్లను ఏరుకొని తీసుకొని వెళ్ళి ఒకే ఒక రాయితో గొల్యాతును నుదుట కొట్టి చంపివేసినట్లుగా ఆ యుద్ధంలో మనం చూస్తూ ఉన్నాం. యోనా 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం, నినివే పట్టణము 40 దినాలకు నాశనమైపోతుందని యోనా ప్రకటించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు బాప్తిసం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడటానికి ఆయన అరణ్యంలోనికి కొనుక్కోబడి 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా యేసు ప్రభు పునరుత్థానమునకు ఆరోహణమునకు మధ్య 40 దినాలు సమయం ఉంది. ఆయన ఆరోహణమైపోతూ శిష్యుల మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, నేను మరలా వస్తాను, నా కొరకు ఎదురు చూడండి అని శిష్యులకి వాగ్దానం ఇచ్చాడు ప్రభు. ఆ వాగ్దానము నమ్మి క్రైస్తవులుగా మనము కూడా ఉపవాసం ఉండి ఈ 40 దినాలు ఆచారంగా కాకుండా నిజమైన భక్తితోనూ విశ్వాసముతోనూ ఆయన్ని వెంబడించి ఆయన రాకడ కొరకు ఎదురు చూచి ప్రార్థించి రూపాంతర అనుభవం పొంది కార్యసిద్ధి పొంది ఆయన రాజ్యమునకు ఎల్లవేళలా వారసులుగా ఉండునట్లు దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.